దిబ్బ 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 ఇక్కడికి వెళ్ళి డోర్లు తంతున్నారు, అక్కడికి వెళ్ళి డోర్లు తంతున్నారు, అటు ఇటు తంతున్నారు. ఎవరు 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 అని గట్టిగా అరుస్తున్నాను నేను. ఆ కిటికీ డోర్ తీసి ఏంది మీరెవరు ఎందుకు వచ్చిండ్రంటే ఈ పక్కన ఉంటాం డోర్ తీయండి, ఈ పక్కన ఉంటాం, ఏం సంగతి చెప్పుండి అన్నాను నేను. మీరు డోర్ తీయండి చెప్తామంటున్నారు. అయితే నేను డోర్ తీయలేను, తీయక వాళ్ళతోనే అట్లా మాట్లాడుతుంటే దెబ్బ దెబ్బ ఇటు తంతున్నారు, ముగ్గురు నలుగురు అక్కడ తంతున్నారు, ముగ్గురు నలుగురు డోర్. అది తన్నే వరకు అలా తిరిగిపోయి వచ్చేసింది. మేము అందరం అన్నాళ్ళు అట్లనే ఉన్నాయి, గిన్నెలు మొత్తం అట్లనే ఉన్నాయి అన్నీ. శశి కూడా గిన్నె పట్టుకున్నాడు, 2 ముద్దలు కూడా తినలేదాడు, ఆ మంచం మీద పెట్టేసిండు. ఇక తప్పదన్నట్టు బయటకు వచ్చినట్టున్నాడు ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి. వీడికి రాగానే అవన్నీ ఎట్లా పిగిచ్చేసిండంటే ఈయన పిగిచ్చేసిరు, బల్బీకి లేకపోతున్నారు. ఏడికి తీసుకుపోతున్నారు, అన్ని ఏడికి తీసుకుపోతున్నారు. అడ్రస్ చెప్పుండి అంటే అక్కడ నన్ను ఇద్దరు కలిసి ఇట్లా దొబ్బేసిరు గట్టిగా. అరే నన్ను దొబ్బకుండా నా బొక్కలు ఇరిగిపోయిన బొక్కలు ముందే యాక్సిడెంట్ అయ్యి నేను బొక్కలు ఇరిగిందని దొబ్బకుండా నా చీరలు ఇట్లా గట్టిగా పట్టుకున్నాను. అప్పుడే ఇద్దరు చేతులేసి నన్నుకి ఆయన ఏలెత్తి చూపిస్తుంటే నేను కూడా ఏలెత్తి చూపించినండి, ఎక్కువ మాట్లాడొద్దని నేను కూడా చూపించిన. ఏడిపోతురు అని అంటే కూడా అడ్రస్ చూపాలి. మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఏం చేస్తున్నారు, అక్కడ ఈ ఫోన్లు ఉన్నాయా, ఇక్కడ ఫోన్లు ఉన్నాయా, ఫోన్లో ఎత్తుకుతున్నారు. ఇక మా దగ్గర ఏం ఫోన్లు లేవు అని అన్నాను. ఈమె తన ఫోన్ తీసుకుని మా మన్మని బిడ్డ కొడుకు, మా మన్మని ఇంట్లోకి వెళ్ళి బయట దాకా ఎంబడి వాడిని పిసికి బయటికి తీసుకుపోయి ముగ్గురు బండబెట్టి అని ఏళ్ళన్నీ ఇట్లా మలిచేసి ఆ ఫోన్ గుంజుకున్నారు. కాలేజీకి పోయేటోడు వాడు నా దగ్గర ఏదో 4 రోజుల్లోనే నీకు వచ్చిండు, వాన్ ఫోన్ ఎందుకు గుంజుకుంటుంటాను తగిలిన నేను, వాన్ ఫోన్ ఎందుకు కూసో తీసుకుపోయారు. నేను ఆ సిచ్యువేషన్ చూడలేసేసి ఇట్లా ఎత్తేసింది గేటు మీదకి వెళ్ళి. పిల్లలు మేము అటు నలుగురు ఉండి ఎత్తుకున్నారేమో వాడిని అని నేను అనుకుంటున్నా. మా శశి నిన్న చెప్పిండు గేటు మీదకి వెళ్ళి ఇట్లా దొబ్బేసిరమ్మా అని. అప్పటి నుంచి నాకు ఇక నెత్తి పగిలినా ఏమవుతుంది, కాలు చేతులు ఇరిగినా ఏమవుతుంది, నడుము బొక్క ఇరిగిన వాని చిన్న పిల్లలు ఏం కావాలనుకున్నారు వాళ్ళు, వాని మీద కక్ష పట్టిండ్రు ఎప్పటి నుంచో. ముందు కూడా నా ఇంటి చుట్టూ తిరిగి కావాలి కాస్తున్నారు, ఎట్టెట్టు పోతే నేను అటు తిరిగిండ్రు నా ఎంబడి. అన్ని సిచ్యువేషన్లు కనిపెడుతున్నారు. నేనేం తప్పు చేయలే. నేను బజారుకు పోయినా, ఏదో దేవుళ్ళ కాడికి పోయినా, ఆవులకు దానా పెట్టినా నా ఎంబడి వచ్చిర్రు ఆవులకు పెడుతుందని. ఆట ఆయన కూడా ఉన్నాడు, ఆట ఆయన దగ్గరకు పోయి కూడా సిచ్యువేషన్ ఈ మ్యాటర్ మొత్తం అడిగిరంట. ఆయనను కూడా మ్యాటర్ మొత్తం, ఆమె ఎంబడి ఎందుకు తిరుగుతావు అంటే ఆమె పెద్ద ఆమె చేత కాదు నన్ను తీసుకొని తిరుగుతుంది ఏడికి కానీ అని ఆట ఆయన చెప్పిందంట. అవన్నీ సిచ్యువేషన్. కానీ నా కొడుకుని అట్లా ఎత్తేయాల్సిన అవసరం ఏమొచ్చింది? గేటు పై నుంచి నా కొడుకు ఏం కావాలనుకున్నారు ఈ పార్టీ వాళ్ళు? ఏం తప్పు చేసిండు నా కొడుకు, ఏం తప్పు చేసిండు, ఏం మర్డర్ చేసిండు నా కొడుకు? అసలే ఇట్లా న్యాయమైన పద్ధత ఇది? మర్యాదనా ఆ పార్టీ వాళ్ళకు? ఎవరు చేపిస్తున్నారన్న సంగతి కూడా మ్యాటర్ అర్థమవుతుంది మాకు, కానీ పేర్లు చెప్పలేము, బయటికి చెప్పలేము. కట్టడుగా బేలు కూడా రావద్దని చెప్తారా? మరి మీ ఇళ్ళలో జరగాయా అట్లాంటి సిచ్యువేషన్లు? జరుగుతాయి కదా. ఇవాళ మాకు జరిగింది, ఎల్లుండో రేపో మీకు జరుగుతుంది, మీకు కూడా జరుగుతుంది కదా ఆ సిచ్యువేషన్. నా ఇంట్లో పడి అట్లా దున్నపోతుల్లాగా తిరిగిండ్రు, నా మీద అట్లా చెయ్యేసిర్రు. వాళ్ళకు మంచిది కాదు అసలు. 100 మంది వచ్చిర్రు, బయట ఎక్కడెక్కడ ఉన్నారో గోడలు దుంకొచ్చిర్రు దొంగల్లాగా. కానీ గేటుకు తాళం వేసుకుంటారు. ఆ దొంగలా మీరా నన్నే అంటున్నారు వాళ్ళు. నేను గేటుకు ఎవరైనా వేసుకుంటారు గేట్లకు తాళాలు. రాత్రిపూట దొంగతనాలు అవుతున్నాయని గోడలు దుంకొచ్చిర్రు. చెప్పండి, మీరు చెప్పండి. అదే 9 అవుతుంది సార్. 9 కిటికీలు ఓపెన్ చేసినాం మేము. డోర్ ఓపెన్ చేస్తే లోపల కురుకొచ్చి ఏందో అనేసి కిటికీలు ఓపెన్ చేసి చూస్తే తీయండి మేము పక్కనే ఉంటాం అంటారు. అప్పటికే మా అత్త మన పక్కన ఎక్కడ ఉంటారు చెప్పుండి అని వినట్లేరు. ఇంకా ఇక్కడ నుంచి ఈ డోర్ వల్ల కొడుతున్నారు, ఆ డోర్ వల్ల కొడుతున్నారు. మా ఆయన అన్నం ప్లేట్ పట్టుకొని లోపలికి వెళ్ళిపోయిండు. ఆ డోర్ వలగొట్టేసి లోపలికి వచ్చేసి నెట్టేసుకుంటా మా అందరినీ నెట్టేసి ఒకటేసారి 15-20 మెంబర్స్ ఇంట్లోకి వచ్చేసిరు. అట్నుంచి వచ్చి లాక్ తీసేసి మా ఆయన ఇట్లా గుంజుకొని పోయి బయటకు గేట్ పైకి. మా అత్తమ్మనైతే మొత్తం కింద పడిపోతుంది, అన్ని పార్ట్స్ ఇరిగిపోయేటట్టు వెనకాల నుంచి పట్టుకోకపోతే. ఇంకేమో దౌర్జన్యం, మేము కానిస్టేబుల్ అమ్మ మీరు మమ్మల్ని పైన అరుస్తున్నారు ఏంది అని అంటారు. పిల్లలు అయితే చూసి మా నాన్నని ఎందుకు అట్లా, మా నాన్నని తీసుకెళ్తారు ఎందుకని పిల్లలు ఏడుస్తారు. మా నాన్నని ఇట్లా తీసి ఇట్లా పడేసిరు మా నాన్నని అనేసి.